ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య సేవలు మినహా ఓపీ వైద్య సేవలను నిలిపివేసిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఇక దీంతో దేశవ్యాప్తంగా వైద్య సేవలకు బ్రేక్ పడింది. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు ఏపీ, తెలంగాణలోనూ డాక్టర్లు ఓపీ సేవలు నిలిపివేశారు. నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 1 గంట పాటు నిరసన ప్రదర్శన చేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధి డాక్టర్ నరహరి పిలుపునిచ్చారు. ఇక జూనియర్ డాక్టర్లు ఇప్పటికే సమ్మె చేస్తున్న కారణంగా అవసరమైతే 1 గంట ఎక్కువగా పనిచేసి ఓపీ నిర్వహించాలన్నారు. ఇక వైద్యులు, నర్సుల ఆందోళనకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సంఘీభావం తెలిపారు. ఇంతటి దారుణానికి పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేసు దర్యాప్తును సిబిఐ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఓపీ సేవల బంద్ నేపథ్యంలో వైద్య సేవలకు అంతరాయం రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు అందుబాటులో ఉండేలా డాక్టర్లు సమన్వయంతో పనిచేయాలని కోరారు. జూనియర్ డాక్టర్ హత్యాయత్నానికి సంబంధించి దేశవ్యాప్తంగా వైద్యులు వైద్య సేవలు నిలిపివేశారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. 24 గంటల పాటు ఈ నిరసనలు కొనసాగనున్నాయి. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరీంనగర్ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్, అలాగే విజయవాడ నుంచి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లీలా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా కరీంనగర్ వద్దకు వెళ్దాం. కరీంనగర్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? సో మొత్తంగా కలకత్తాలో జూనియర్ డాక్టర్ మీద జరిగిన ఘటనను యావత్ దేశం ఖండిస్తోంది. ముఖ్యంగా 24 గంటల పాటు ఓపీ సేవలను నిలిపివేయాలని ఐఎంఏ ఇప్పటికే పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి. అయితే అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని ఓపీ సేవలను కూడా నిలిపివేస్తున్నట్లు ఐఎంఏ ప్రకటించింది. కరీంనగర్లోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఎదుట నర్సులు, డాక్టర్సు అంతా కూడా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. కలకత్తా లాంటి ఘటన మాయని మచ్చ అంటూ కూడా వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనతో చాలా మంది సీనియర్ డాక్టర్స్ ఉన్నారు. సార్, కోల్కతా ఘటనను ఎట్లా చూస్తారు? ముఖ్యంగా ఈ ఐఎంఏ బంధుకు ఓపీ సేవలను నిలిపివేసిన నేపథ్యంలో అత్యవసర సేవల పట్ల ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? నమస్కారం అండి, నా పేరు డాక్టర్ హరికృష్ణారెడ్డి. యాక్చువల్గా కోల్కతాలో జరిగిన ఘటన ఏదైతే ఉందో అది ఒక డాక్టర్ని ఒక ఆసుపత్రిలో రేప్ చేసి చంపడం అంటే, ఒక అమ్మాయిని తన పని చేస్తున్న పరిసరాల్లో చంపడం, ఇది ఒక చాలా దారుణమైన చర్య. దీనికి సంబంధించి మేము కామ్గా ప్రొటెస్ట్ చేస్తున్నా కూడా ఒక 2-3 వేల మంది రౌడీ మూకలు వెళ్ళి మళ్ళీ వాటిని ఎవిడెన్స్ని ట్యాపర్ చేయడానికి మళ్ళీ డాక్టర్ల మీద అటాక్ ఇవ్వడం అంటే ఇది ఇంకా దారుణమైన చర్య. సో దానికి సంబంధించి ఇప్పుడు మేము అందరం ట్యాక్సులు కడుతున్నాం. మా ట్యాక్సులతోనే గవర్నమెంట్ నడుస్తుంది. పోలీసు, ఆర్మీ ఇవన్నీ ఉంది కూడా మమ్మల్ని రక్షించడానికే. మమ్మల్ని రక్షించడానికి ఉన్న వ్యవస్థ కూడా మమ్మల్ని రక్షించకుండా ఊరికే చూస్తూ అట్లా ఉండిపోతే ఇక మాకు పరిస్థితి ఏంది? సో అందుకని మేము అందరం కూడా ఈరోజు ఇంత కఠినమైన నిర్ణయానికి రావాల్సి వచ్చింది. మామూలుగా మాకు ప్రజల పట్ల ఎప్పుడైనా సరే మానవతా దృక్పథంతోనే ఉంటాము. అందుకనే మేము కేవలం ఇంత దారుణం జరుగుతున్నా కానీ స్పందన లేదు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ వైద్య సంస్థలన్నీ కూడా ఓపీ బంద్కి పిలుపునిచ్చినాయి. గవర్నమెంట్లో మాత్రము ఓపీ 9 to 10 వరకు బంద్ చేస్తున్నాము. 10 తర్వాత ఓపీ యథావిధిగా చూడడం జరుగుతుంది. అలాగే ఎమర్జెన్సీ సేవలు మాత్రం ప్రైవేటు, ప్రభుత్వ అన్ని చోట్ల ఇస్తాము. మేము మానవతా దృక్పథంతో మేము ఆలోచిస్తున్నాము. సో కాబట్టి మీరు అందరూ కూడా మాకు సహకరించాలి. అలాగే మీరు అందరూ కూడా వచ్చి మాతో పాటు ఈ యొక్క ఉద్యమంలో అందరూ పాలు పంచుకోవాలి. మమతా ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఖచ్చితంగా నిలదీయాలి. థ్యాంక్ యూ. ఘటనను ఎట్లా చూస్తారు? యాజ్ ఏ డాక్టర్గా చాలా దారుణం. తర్వాత ఘటన జరిగిన తర్వాత తిరిగి మళ్ళీ ఆసుపత్రి మీద చాలా మంది వెళ్ళి దాడి చేసిన ఘటన ఒక డాక్టర్గా ఏమనిపిస్తుంది? ఒక డాక్టర్ మీద ఇలాంటి సంఘటన జరగడం చాలా సిగ్గుచేటు. కానీ ఇది ప్రొఫెషనల్గా కాదు, హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్గా తీసుకొని అందరూ బాధ్యత వహించాలని నేను కోరుకుంటున్నాను. సో మీరు చెప్పండి, ఓపీ సేవలు నిలిపివేశారు, అత్యవసర సేవల పట్ల ఎట్లా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? అత్యవసర సేవ పట్ల క్యాజువాలిటీ విల్ బి రన్నింగ్ యాజ్ యూజువల్. క్యాజువాలిటీ సేవల్లో మన ఆర్ఎంఓ మేడం ఇక్కడే ఉన్నారు.
షీ విల్ బి టాకింగ్ ఇన్ డీటెయిల్. ఇప్పుడు క్యాజువాలిటీలో ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఎవరైతే ఉన్నారో అందరూ ఉంటారు. క్యాజువాలిటీలో ఏ ఎమర్జెన్సీ కేసు వచ్చినా, ఒకవేళ ఎమర్జెన్సీ సర్జరీస్ అయినా మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. సర్జరీస్ అయినా ఏవైనా కానీ మేము చేస్తాం. సో ముఖ్యంగా దేశవ్యాప్తంగా డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అంటే ఇంకా స్పందించాలనే నేపథ్యంలో ఓపీ సేవలు కూడా 24 గంటల పాటు నిలిపివేసిన దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ప్రతి హాస్పిటల్ ముందు డాక్టర్లు గంట పాటు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మేడం చెప్పండి, ఘటన చాలా బాధాకరం, ఏమనిపిస్తోంది? చూస్తుంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా చాలా బాధాకరం, ఏమనిపిస్తోంది మేడం? అది దారుణంగా ఉందండి. ఒక మహిళ డాక్టర్ పైన అంత దారుణంగా హత్య చేయడం, రేప్ చేసి చంపేయడం అనేది తీవ్రంగా మేము అందరం కూడా ముక్తకంఠంగా ఖండిస్తున్నాము. ఇట్లాంటిది మళ్ళీ అసలు రిపీట్ అవ్వడం అనేది ఈ స్వాతంత్ర భారతంలో చాలా బాధాకరం. ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ రాకుండా ఉండాలంటే వాళ్ళు చేసిన కల్ప్రిట్స్ పైన కఠినమైన చర్యలు ఉండాలి. థ్యాంక్స్ మేడం. సో మొత్తంగా దేశవ్యాప్తంగా డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఓపీ సేవలు 24 గంటల పాటు నిలిపివేశారు.